బోయింగ్ సంస్థకు ఎఫ్ఏఏ షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన విమానాలు అన్నిటినీ మరింత చెక్ చేయాలని ఆదేశించింది. బోయింగ్ 737-8 మ్యాక్స్ గాల్లో ఒకటి ఉండగా డోర్ ఊడిపోయిన ఘటన తర్వాత ఆందోళన వ్యక్తమైంది. ఈ కారణంగానే బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. అలాస్కా ఎయిర్లైన్స్ కి చెందిన బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానం దుర్ఘటన ప్రపంచంతో పాటు దేశంలోని అన్ని ఎయిర్లైన్స్ కంపెనీలను షాక్కి గురిచేశాయి. బోయింగ్ 737-8 మ్యాక్స్ గాల్లో 16,000 అడుగుల ఎత్తులో ఉండగా డోర్ ఊడిపోయింది. టేకాఫ్ అయి కొన్ని నిమిషాలే కావటం, ఎయిర్పోర్టు దగ్గరగానే ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. 171 మంది ప్రయాణికులు, 6 సిబ్బందితో క్షేమంగా ల్యాండ్ అయింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తిరగనీయకుండా చేసింది. వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. తాజాగా ఎఫ్ఏఏ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బోయింగ్కు చెందిన అన్ని 737-8 మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్లలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్లను ఒకసారి తనిఖీ చేయాలని ఆదేశించింది. అంతకు ముందు కూడా బోయింగ్ 737 మ్యాక్స్ విమానంలోని రడ్డర్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు తలెత్తిన ఘటనపై కూడా విచారణ జరుగుతోంది. అలాగే జపాన్కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ విమానంలోనూ కాక్పిట్ విండోలు పగులు రావటం కూడా కలకలం రేపింది. బోయింగ్ 737-800 ఎయిర్ క్రాఫ్ట్ మిడ్ ఎయిర్ కాక్పిట్ విండోలో పగుళ్లు కనిపించడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ వరుస ఘటనలతో బోయింగ్ 737 అన్ని విమానాల ఎగ్జిట్ డోర్లను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయాలని ఎఫ్ఏఏ ఆదేశాలనిచ్చింది. మరోవైపు డీజీసీఏ కూడా దేశవ్యాప్తంగా ఉన్న 40 బోయింగ్ విమానాల్లో తనిఖీలు నిర్వహించి సంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ వరుస ఘటనలు జరిగినా బోయింగ్ కంపెనీ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. తాజాగా కొన్ని కొత్త ఆర్డర్లు కూడా వచ్చాయని ఆ సంస్థ వెల్లడించింది.